మిరపకాయ బజ్జీ చేసుకుందాం ఈరోజు. మిరపకాయలు మంచి కొంచెం బొద్దుగా పొడవుగా ఉండాలి. ఇలా కొసలు పైన కొసలు ఉంటాయి కదా, ఇవి ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా పిండి పడుతుంది, లేకపోతే ఈ కొస వల్ల జారిపోతుంది, ఇట్లా బయట నుంచి ఇట్లా జారిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఏం చేయాలంటే ఇట్లా తీసుకోవాలి. విత్తనాలు తీసేసి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టాను మిర్చిని. ఇది వామ్ వేసుకుందాం. ఇది శనగపిండి 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇది మన మిర్చి బజ్జీకి తగ్గట్టు మనకు తెలుస్తుంది అందాదా, దాన్ని బట్టి తీసుకుంటే మనం ఎన్ని మిర్చీలు వేసుకుంటున్నామో తీసుకుంటే, నేను 13 మిర్చీలు వేస్తున్నాను, దాన్ని బట్టి 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇది వాము. ఇది సోడా ఉప్పు అండి, కొంచెం సోడా ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోండి. ఇవి వాటర్ తీసుకున్నాను, దాంట్లో 1 స్పూన్ మంచిగా ఉప్పు వేసుకోవాలి నీళ్ళల్లో. ఈ కట్ చేసుకున్న మిర్చి ఉన్నాయి కదా, వీటిని ఈ నీళ్ళల్లో వేసేసేయాలి. కొంచెం కారం తగ్గుతుంది. ఏమన్నా కారం తినలేని వాళ్ళు ఉన్నాయి, పిల్లలు ఇష్టపడతారు కదా మిర్చి బజ్జీ, వాళ్ళకి కారం అనిపిస్తే కొంచెం ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవటం వల్ల కారం కొంచెం తగ్గుతుంది. ఈ మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ కోసం అని ఇట్లా తరుక్కున్నాం కదా, దీంట్లో స్టఫింగ్ చేసుకోవడానికి ఈ వామ్ తీసుకుంటున్నాం. ఒక 3 స్పూన్స్ వాము, కొంచెం ఉప్పు, ఒక నిమ్మకాయ చెక్క, కొంచెం నిమ్మకాయ చెక్క పిండుకొని దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కానీ బ్లెండర్ కానీ వేసుకున్న తర్వాత ఈ ముద్దను తీసి మనం తరిగిన ఈ మిర్చిలో పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది వాము పౌడరు, ఉప్పు వేసి పట్టాను వాము పౌడర్లో. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. మీరు ఎంత పులుపు తినాలనుకుంటే అంత పిండుకోవచ్చు. నేనైతే ఒక చెక్క పిండుతున్నాను. మిర్చిలోకి ఇది స్టఫ్ చేసుకుందాం. ఇక ఇట్లా కొంచెం పెట్టాను దీంట్లో. కొంచెం కావాలంటే మీరు కొంచెం మంచిగా వాము పౌడర్ మంచిగా కావాలి అనుకుంటే కనుక మీరు ఎక్కువ పెట్టుకోండి. పిండిలో కొంచెం కాగుతున్న నూనె పోద్దాం. ఒక 3 స్పూన్లు వేస్తున్నా. మిర్చి బజ్జీ బ్యాటర్ కలిపాను. వాము జీలకర్ర వేసుకోండి. ఆయిల్ కాగింది, వేసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే శనగపిండి, చింతపండు, వాము పెడతారు. కొంతమంది ఉట్టి చింతపండు, వామే పెడతారు. కానీ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. నేను మాత్రం వాము, నిమ్మకాయ, ఉప్పు కలిపి పెట్టాను. ఇలా వేగించుకోవాలి. మంచి బాగుంటాయండి, పుల్లగా అట్లా ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఒకసారి చేసుకొని తిని చూడండి. ఇలా ఈ విధంగా చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. ఇవి తీస్తున్నా అండి. మిర్చి బజ్జీ రెడీ అయినాయండి. ఇక తింటమే. చాలా బాగా కుదిరినాయండి. మంచి పుల్లగా మంచి కమ్మగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.